గాజా ప్రాంతం గత కొన్ని సంవత్సరాలుగా యుద్ధం, ఆర్థిక ఆంక్షలు, రాజకీయ ఉద్రిక్తతలతో తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఇజ్రాయెల్ హమాస్ మధ్య నడుస్తున్న యుద్ధం కారణంగా గాజాలోని సామాన్యుల జీవనం అత్యంత దుర్భరంగా మారింది. ఇటీవల ఆహార పంపిణీ కేంద్రాల దగ్గర ఇజ్రాయెల్ దాడులు చేస్తుండటంతో చాలా మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. హమాస్ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. చివరి బందీని విడుదల చేసే వరకు తాము యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉంటామని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. ఇప్పటికే హమాస్ కీలక నేతలను హతమార్చిన ఇజ్రాయెల్ ఆ సంస్థను పూర్తిగా రూపుమాపాలని భావిస్తోంది. ఇజ్రాయెల్ దాడులతో గాజాలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. కనీసం ప్రజలకు తినేందుకు తిండి కూడా దొరకడం లేదు. అయితే చాలా రోజులుగా మానవతా సాయం అందించేందుకు వస్తున్న వాహనాలను ఇజ్రాయెల్ అడ్డుకుంటూ వస్తోంది. కానీ తాజాగా వాటిని అనుమతించింది. కానీ ఆహార పంపిణీ కేంద్రం వద్దకు వెళుతున్న వారే లక్ష్యంగా ఐడిఎఫ్ కాల్పులు జరిపింది. ఈ దాడిలో 27 మంది మృత్యువాత పడ్డారు. మృతుల్లో 3 చిన్నారులు, 2 మహిళలు ఉన్నారు. ఇది 3 రోజుల్లో జరిగిన 3వ కాల్పుల ఘటన అని అధికారులు తెలిపారు. ఇక మంగళవారం ఉదయం జరిగిన కాల్పుల్లో కనీసం 184 మంది గాయపడినట్లు రెడ్ క్రాస్ తెలిపింది. ఐరాసా మానవ హక్కుల విభాగం కూడా ఈ దాడిని ధృవీకరించింది. మృతదేహాలను ఖాన్ యూనిస్లోని నాసెర్ ఆసుపత్రికి తరలించారు. గాజాలో దాదాపు 77% ప్రాంతం ఇజ్రాయెల్ నియంత్రణలో ఉందని తెలుస్తోంది. ఈ పరిస్థితి వల్ల స్థానికులు తమ ఇళ్లను, జీవనోపాధిని కోల్పోయి శరణార్థులుగా మారుతున్నారు. గాజా ఇప్పుడు ఓపెన్ ఎయిర్ జైలు లాంటి పరిస్థితిని ఎదుర్కొంటోందని అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గత కొన్ని నెలలుగా ఇజ్రాయెల్ గాజాలోని ఉగ్రవాద స్థావరాలపై తీవ్రమైన ప్రతిదాడులు చేస్తోంది. ఈ దాడుల్లో 400 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే ఈ దాడుల వల్ల సామాన్య పౌరులు కూడా పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటి వరకు గాజాలో ఇజ్రాయెల్ దాడుల కారణంగా 52,000 మందికి పైగా పాలస్తీనీలు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. ఇదే కాక అక్కడ ఆకలి చావులు అధికమవుతున్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇక గాజాలో ఆహార పంపిణీ కేంద్రాల వద్ద జరిగిన దాడులు మానవీయ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నాయి. గాజాలో ఆహార సరఫరా పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. 2023లోనే గాజాలో విద్యుత్ సరఫరా, నీటి సరఫరా నిలిచిపోవడంతో లక్షలాది మందికి అందించాల్సిన ఆహారం పంపిణీ కేంద్రాలు మూతపడ్డాయి. గాజాకు వచ్చే అన్ని దారులను ఇజ్రాయెల్ అడ్డుకోవడంతో సాయం పూర్తిగా నిలిచిపోయింది. గతంలోనూ విమానాల ద్వారా గాజాకు ఆహారం అందించిన సమయంలో జరిగిన తొక్కిసలాటలో 100 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో గాజాలో ఆహార సంక్షోభం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇక జూన్ 3న జరిగిన దాడిలో చాలా మందికి గాయాలవడంతో వారిని హాస్పిటల్స్ కు తరలించారు. నేలపై పడిన ఖాళీ పిండి సంచులు రక్తపు మరకలతో తడిచిపోయాయని స్థానికులు తెలిపారు. కాగా పంపిణీ కేంద్రం వద్ద నిర్దేశించిన బాటను వదిలి తమ బలగాల దిశగా వస్తున్న అనుమానితులనే కాల్చామని, హెచ్చరిక కాల్పులను సైతం వీరు లెక్క చేయలేదని ఇజ్రాయెల్ ఆర్మీ చెబుతోంది. గాజాలో ఇజ్రాయెల్ ఏర్పాటు చేసిన మిలిటరీ జోన్లలో అమెరికాకు చెందిన ఫౌండేషన్ ఆహార పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటి నుంచి కాల్పుల ఘటనలు కొనసాగుతున్నాయి. హమాస్ శ్రేణులకు ఆహార పదార్థాలు అందకుండా చేయాలన్నదే తమ లక్ష్యమని ఇజ్రాయెల్ అంటుండగా ఆకలిని ఆయుధంగా చేసుకోవడం తగదని ఐరాసా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అయితే ఇప్పుడు ఏర్పాటు చేసిన ఆహార పంపిణీ కేంద్రాలు ఆకలిని ఏమాత్రం తీర్చలేవని ఐరాసా అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఆది సోమవారాల్లో ఆహార పంపిణీ కేంద్రాల వద్దకు వచ్చిన వారిపై ఆర్మీ జరిపిన కాల్పుల్లో 34 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆహార పంపిణీ బాధ్యతలు చేపట్టిన గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ మాత్రం తమ కేంద్రాల వద్ద గానీ చుట్టుపక్కల గానీ ఎటువంటి హింసాత్మక ఘటనలు జరగలేదని చెబుతోంది. మంగళవారం 21 ట్రక్కుల ఆహారాన్ని పంపిణీ చేశామని తెలిపింది. కాల్పుల ఘటనలన్నీ రఫాలో ఇజ్రాయెల్ మిలిటరీ జోన్లలోని పంపిణీ కేంద్రాల వద్దే చోటు చేసుకున్నాయని చెబుతోంది. అయితే ఇక్కడికి మీడియాను ఆర్మీ చాలా పరిమితంగా అనుమతిస్తోంది. గతంలో గాజాలోని సుమారు 20 లక్షల మందికి నిత్యం 600 ట్రక్కుల్లో ఆహార పదార్థాలు అందేవి. వీరందరికీ ఆ ఆహారమే ఆధారం. అయితే ఐడిఎఫ్ వీటిని అనుమతించకపోవడంతో ఆహార నిల్వలు భారీగా అడుగంటాయి.